Hi, this is Surga Sriram, political analyst. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఆ మధ్యకాలంలో చాలా సెన్సేషన్ అయింది. ఎందుకయిందంటే జగన్మోహన్ రెడ్డి గారును షర్మిలారెడ్డి గారు ఆ ఆస్తుల మీదే గొడవలు పడి కోర్టు దాకా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కూడా కోర్టుకి ఇచ్చారు ఇదే కేసులో. సో ఈ కేసు మొత్తం స్టేట్ వైడ్గా సెన్సేషన్ అయింది. అసలు ఏంటి సరస్వతి ఇండస్ట్రీస్ అని అప్పుడు ప్రభుత్వం దృష్టి పెడితే దాంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ మొత్తం దాని మీద ఉగ్రరూపం అయితే చూపించారు. చాలా సీరియస్ అయిపోయి అధికారులందరినీ కూడా ముందు అసలు ఆ సరస్వతి ఇండస్ట్రీస్ చరిత్ర ఏంటి తిరగేయండి, అసలు మొత్తం అంతా దాంట్లో ఉన్న వివరాలన్నీ చెప్పండి, నాకు ఇమ్మీడియట్గా నాకు అందరూ కూడా రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పి. ఎందుకు అంటే దాంట్లో పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ పర్యావరణ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ అటవీ శాఖ ఉంది, అటవీ శాఖకి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తర్వాత పంచాయతీరాజ్ ఆ ఏరియాలో పంచాయతీరాజ్ సంబంధించిన భూములు ఉన్నాయి, దీనికి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో వీటన్నిటి మీద కూడా ఇమ్మీడియట్గా నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చాలా సీరియస్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ రిపోర్ట్లు అడిగి తను కూడా ఒకసారి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి వచ్చిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర రిపోర్ట్ ముందు నుంచి రిపోర్ట్ ఉందో అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏంటి అందులో ఒకటి కన్ఫర్మ్ అయిన విషయం, ఇప్పుడు లేటెస్ట్గా కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే 20 ఎకరాలు అసైన్ భూములు ఆ సరస్వతి ఇండస్ట్రీస్లో ఆ మొత్తం వీళ్ళు కొన్న వాటిలో ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో అసైన్ భూములు ఎవరు కొనడానికి వీల్లేదు, కొనటం కానీ అమ్మడం కానీ చేయకూడదు అసైన్ భూములు. సో అది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది వాస్తవమైంది. రాబోయే రోజుల్లో ఇంకా అటవీ భూములకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తాయి. కానీ ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా వచ్చింది ఏంటంటే 20 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ దాంట్లో ఉన్నది. అంటే ఇప్పుడు దాన్ని మొత్తం ఆ భూములన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఆ సరస్వతి ఇండస్ట్రీకి ఇచ్చిన మొత్తం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇది ఇల్లీగల్ వ్యవహారం కాబట్టి. సో ఇప్పుడు మొన్న అధికారులందరూ వెళ్ళి మొత్తం సర్వే చేశారు. సర్వే చేస్తే దాదాపు 20 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉందని తెలిసింది. ఇప్పుడు ఆ 20 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు అధికారులు అక్కడ ఎవరైతే వీళ్ళకి సరస్వతి ఇండస్ట్రీకి అమ్మిన రైతులు ఉన్నారో వాళ్ళకి, సరస్వతి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి, అట్ ది సేమ్ టైం మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఈ ల్యాండ్స్ కొనడానికి మీడియేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర జస్ట్ నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర సమాధానం ఏదో సమాధానం చెప్తారు. వారి ఒరిజినల్ సమాధానం ఏం చెప్తారు? ఈ అసైన్మెంట్ ల్యాండ్ కాదని చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అది 20 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉందని. సో వీళ్ళ దగ్గర నుంచి అంటే ప్రాసెస్లో వీళ్ళ దగ్గర నుంచి కేవలం వాళ్ళ దగ్గర నుంచి సంజాయిషి ఏంటని అడుగుతారు. అడిగిన తర్వాత మొత్తం ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటుంది గవర్నమెంట్. సో ఇప్పుడు షాక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అసలు నేను మా అమ్మతోటి చెల్లితోటి కొట్లాడుకుంటుంటే అసలు మొత్తానికే వ్యవహారం జరిగింది. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తాం, అసలు మీరు ఎవర్రా బాబు మీరు కొట్టుకోవడానికి, మీరు కొట్టుకోవడానికి ఆ ల్యాండ్స్ ఎంత ప్రభుత్వానికి సంబంధించినవి వాటిని మీరు దోచేసుకుని మళ్ళీ దాంట్లో ఆస్తి తగాదాలు, నాకు రావాలంటే నాకు రావాలి ఆస్తి తగాదాలు మీరు ఎందుకు పడుతున్నారని చెప్పి మనం ఎప్పటి నుంచో వీడియోలు కూడా చేసాం మనం. సో ఇప్పుడు అదే నిజమైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది. మొదటి షాకు, ఇప్పుడు లేటెస్ట్గా తగిలిన షాకు అసైన్మెంట్ ల్యాండ్స్ 20 ఎకరాలు ఉన్నాయని. దీంతో పాటు రేపు అటవీ భూములు కూడా ఉన్నాయని ఖచ్చితంగా బయటకు వస్తుంది. మనం ఆ వీడియో కూడా చేయబోతున్నాం. ఎందుకంటే చేస్తాం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే వాస్తవాలు అవి. ఆల్రెడీ మనం చెప్పాం అటవీ భూములు ఉన్నాయని చెప్పాం, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పాం. అసైన్మెంట్ ల్యాండ్స్ విషయం ఇప్పుడు పక్కా అయిపోయింది. ఇప్పుడు అటవీ భూముల విషయం కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా తేలుస్తారు. సో అప్పుడు కూడా మనం వీడియో చేస్తాం. అసైన్మెంట్ ఆ అటవీ భూములు కూడా వెనక్కి స్వాధీనం చేసుకుంటారు, అంటే అసైన్మెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటారు, అసైన్మెంట్ అటవీ భూముల్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది కాకుండా పర్యావరణ అనుమతులు ఎట్లా ఇచ్చారు ఏంటంటే అక్కడ వాగులు వంకలు ఉన్నాయి, ఏకంగా ఒక చిన్న నది లాంటి దాన్ని దారి మళ్లించేశారు. మొత్తం అంతా కూడా అసలు ఒక్క ఇంత చిల్లి గవ్వగుణాలకి మిగలకుండా మొత్తం ల్యాండ్ అంతా కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. సో అవన్నీ కూడా వన్ బై వన్ బయటకు వస్తాయి. అటవీ భూములది రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది. ఏదైతే పర్యావరణ అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండల్ని కూడా తవ్వేసి మరి ఆ వాటర్ని దారి మళ్లించుకుని ఇండస్ట్రీస్ తీసుకెళ్ళిపోయారు. ఎటో వెళ్ళే నీళ్ళని ఆ కొండల్ని తవ్వేసి మరి వీళ్ళ ఇండస్ట్రీ వైపుకి, సరస్వతి ఇండస్ట్రీ వైపుకి తీసుకెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. సో ఈ ఫస్ట్ షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది అసైన్మెంట్ ల్యాండ్ ఉందనేది ప్రభుత్వం బయటికి తీయడం, ఇప్పుడు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ. ఈ షాక్ తర్వాత షాక్ మీద షాకు జగన్మోహన్ రెడ్డి గారికి తగలిపోతున్నాయి. సో ఫస్ట్ షాక్కే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏముందిలేండి, ఇంకా ఆల్రెడీ వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత మాట్లాడేది ఏముంది.
మొన్న వచ్చి ఏదేదో కబుర్లు చెప్పారు సరస్వతి ఇండస్ట్రీస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అందులో ఉన్న ఏవైతే బొక్కలు ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తెలిసి రాబోతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ది సేమ్ టైం అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఎన్ని అరాచకాలు చేశారనేది జనం అందరికీ తెలియడం చాలా అవసరం. సో అందువల్ల వీడియోని షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించినవి, పాలిటిక్స్ సంబంధించినవి, క్రికెట్కి సంబంధించిన అన్ని రకాల అంశాలు, భక్తికి సంబంధించిన అన్ని రకాల అంశాలు దీంట్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్, పొలిటికల్ ఇష్యూస్ సపరేట్గా, పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా పొలిటికల్ వేదాంత ఛానల్లో వస్తాయి. కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని, వేదాంత ఛానల్ని, రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, వీటినన్నింటినీ కూడా చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో అందువల్ల మీ చేతుల్లోనే ఉంది. మనం ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆయన చేస్తున్న మంచి పనులు, మంచి చేస్తే మనందరం పొగుడుతాం. ఎవరు చేసినా పొగుడుతాం మనం. కేవలం పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరు చేసినా పొగుడుతాం. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు వాటిని పొగడాలంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ని ఇంకా ఉత్సాహం వస్తుంది. లేకపోతే ఎందుకులే అనిపిస్తుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు ఇమీడియట్గా మన ఛానల్స్ రెండు, వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.